హాయ్ ఎవరస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ వినేష్ ఫోగట్ రెజ్లర్ సో బంగారు పథకానికి ఒక్క అడుగు దూరంలో సార్ అనర్హత వేటు గురి కావడం ఇప్పుడు మొత్తం దేశాన్ని కూడా ఒక విషాద ఛాయలో ముంచెత్తిందని చెప్పాలి సార్. మేబీ ఫైనల్లో ఓడిపోయిన ఇంత బాధ గురి చేసేది కాదు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయం సార్. అంటే ఇప్పుడు దీని వెనుక మొత్తం రాజకీయం పుంజుకుంది సార్. పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. ఎందుకంటే వినేష్ ఫోగట్ గారు అంతకుముందు బీజేపీకి వ్యతిరేకంగా అంటే బీజేపీ పర్సన్కి వ్యతిరేకంగా లైంగిక ఆరోపణలు చేసి ఢిల్లీలో ఫైట్ చేశారు వాళ్ళు. సో ఇప్పుడు ఆ కారణం చేతనే అనర్హత వేటు వేశారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది సార్. మీరేం చెప్తారు సార్ దీని గురించి? బురద చల్లడానికి ఒక క్షణం సరిపోద్ది, కానీ ఇందులో ఎంతవరకు వాస్తుందో ఒకసారి మాట్లాడుకుంటే, వినీష్ ఫోగట్ మీరు అన్నట్టు బ్రిజ్భూషణ్ కోచ్ కాస్టింగ్ కోచ్ లాగే ఏదో సంథింగ్ కోచ్ సంబంధించి ఆరోపణలు లైంగిక వేధింపులు ఏవో ఉన్నాయన్నట్టుగా ఇది ఆల్మోస్ట్ వాళ్ళకు 3-4 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది. ఆయన పైన అనర్హత వేటు వేయండి, ఆయన సభ్యత్వం ఏదైతే రెస్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా WFA అని ఉంటుంది దాంట్లోంచి ఆయనకి తప్పించండి, ఆయన కోచ్గా ఇవ్వద్దు అన్నట్టు కూడా ఇప్పటి నుంచో ఉన్నాయి. దానికి కొంతమంది ప్రతిఘటించి ఏషియన్కి సంబంధించిన మెడల్స్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళని విసిరి కొట్టారు, ఢిల్లీ నడి రోడ్ల మీద నిరసన తెలియజేశారు. ఇది NDA భాగస్వామి పక్షంలో ఉన్న వాళ్ళు కాబట్టి అందుకే పూర్తి ఆయన గురించి ఇన్ని ఆరోపణలు చేస్తున్నా ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు, కనీసం ఒక ఎంక్వైరీ కమిషన్ వేయట్లేదు అన్నట్టుగా నేషనల్ మీడియా అయితే ఊదరగొట్టింది. బట్ ఆ తర్వాత కొన్నాళ్ళకి స్తబ్దుగా అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఈవిడ వినీష్ ఫోగట్ అంతర్జాతీయ వేదిక మీద సెమీస్ గెలిచి ఫైనల్కి వెళ్ళింది. ఫైనల్కి వెళ్ళిందంటే బంగారం గెలిస్తే బంగారం, ఓడిపోతే వెండి కదా, వెండి పథకం. ఇది వేరు కదా, పార్టిసిపేషనే గొప్ప అనుకుంటున్న ఇప్పుడు జనరేషన్లో బంగారము ఆరు గోల్డ్ ఆర్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకోవడం, నాకు తెలిసి కాంస్యము అలాంటివి వచ్చిన నేపథ్యంలో వెండి వచ్చినా కూడా సో హ్యాపీ, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు ఆవిడ 100 గ్రాములు ఆవిడ ఎత్తే వెయిట్కి ఆవిడ బాడీ వెయిట్కి ఆవిడ రేషియో ఉంటుంది, ఆ రేషియోకి 100 గ్రాములు ఎక్కువ ఉన్నారు ఆవిడ. అంటే 100 కేజీల విభాగం, 150 కేజీల విభాగం, 70-80 కేజీల విభాగం ఇట్లా ఉంటాయి. మీరు మన రెస్లర్ చూస్తే వెయిట్ లిఫ్టింగ్ దేది ఒక్కొక్కటి యాడ్ చేస్తుంటారు ఎంతవరకు ఎత్తగలరు ఏంటని పోటీల్లో. అలాగే యాడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు తగ్గించేసా కానీ చిన్నప్పుడు గొప్ప ఉత్సాహం చూసేవాళ్ళు. నాకు తెలిసి ఫస్ట్ బాగా చిన్న ఊహ ఉంది, సియోల్ ఒలింపిక్స్ ఏవో జరిగాయి ఫస్ట్లో 88 అప్పుడు బాగా కేజీ స్టూడెంట్లా ఉంటాను, UKG కేజీ స్టూడెంట్, చిన్న గుర్తుంది నాకు. అప్పుడు చూస్తే భలే, అప్పట్లో మనకి ఇంత టెక్నాలజీ ఇంత డెవలప్మెంట్ లేదు కదా, ఆ గేమ్స్ బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూస్తే బా ఇట్లా ఉంటుందా, ఇలా ఉంటాయి స్టేడియంలోని ఎంతో అబ్బురుపడుతూ చూసేవాళ్ళు. సో అప్పటి నుంచి ఒక చిన్న ఇంట్రెస్ట్, ఒక్కొక్కటి వెయిట్ యాడ్ చేస్తే ఎవరు వాళ్ళు ఉన్న వెయిట్ కన్నా ఎవరు ఎక్కువ వెయిట్ ఎత్తగలరు. సో అది వెయిట్ లిఫ్టింగ్కి యాడ్ చేసి ఇది అవుతారు. ఇక్కడ నేను రెస్లింగ్ సంబంధించి వాళ్ళు తలపడే వాళ్ళకి ఈ వెయిట్ ఉన్న వాళ్ళ సమూజీ చూస్తారు కదా, సమూజీ చూసినప్పుడు ఈ వెయిట్ వాళ్ళు అమాంగ్ ది వెయిట్ బిట్వీన్ అమాంగ్ ది వెయిట్ ప్రకారము వీళ్ళు ఈ వెయిట్ వాళ్ళు ఈ వెయిట్ తలపడతారు అన్నట్టుగా ఉంటుంది. సో అట్లా తలపడినప్పుడు ఇవాళ మళ్ళీ చెక్ చేస్తే ఎప్పటికప్పుడు చెక్ చేస్తారు, ఇవాళ చెక్ చేస్తే 100 గ్రాములు ఎక్కువ ఉందంట. చూడండి ఎంత, అది ఒక విధంగా ఎంత కామెడీగా అనిపిస్తుందంటే నాకు, అరే ఆవిడకు కోచ్ ఉంటారు, ఫిజికల్ ట్రైనర్ ఉంటాడు, సెపరేట్గా రెజ్లింగ్ సంబంధించిన కోచ్ ఉంటాడు, ఎలా గుద్దాలి ఏంటి, బాడీ ఫిట్నెస్ ఎలా ఉండాలి, ఎక్కడ కూడా ఎన్ని పాయింట్లు వస్తాయి, ఎక్కడ కూడా పడతాడు, ఇవన్నీ ఉంటాయి కదా. అంత పర్ఫెక్ట్గా ఇవన్నీ చూసిన నేపథ్యంలో 100 గ్రాములు తేడా ఎలా చేశారు. ముందు రోజు మరి సెమీస్కి వచ్చినప్పుడు మరి ఎట్లా గిగ్గుకి వచ్చింది, అప్పుడు కూడా ఆ అమాంగ్ ది వెయిట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే తలపడేలా చేసుంటారు కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చేసింది అనేదే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. ఆ బిగ్గెస్ట్ క్వశ్చన్ మీద ఇప్పుడు ఈ రూమర్స్ అన్ని వస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం స్పందించలేదు, లేదు బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు కాబట్టే ఈవిడకి కావాలనేలా చేశారు. కానీ అది అంతర్జాతీయ వేదిక, అదేమైనా మన గల్లీలో జరిగే క్రీడలు కాదు కదా, ఒలింపిక్స్, పైగా ఫ్రాన్స్లో జరుగుతున్నాయి, ప్యారిస్ అంటేనే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు అదొక దేశం, అంటే బాగా డెవలప్డ్ కంట్రీస్, 1 of the 5 కంట్రీస్లో అదొక కంట్రీ. మరి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత ఇది ఏముంటుంది,
ఒకవేళ అదే అనుకుందాం కాసేపు, అలా అనుకుంటే కనుక ఇక్కడ నుంచి పంపించడానికి అది లేదు, ఫండ్స్ లేవు, లేదంటే స్పాన్సర్స్ లేరు అని ఏదో ఒకటి చెప్పి తప్పించేసే వాళ్ళేమోగా, అంతవరకు పంపించరుగా. లేదు అరే ఇవి గెలిచేస్తుందిరా అనుకునేవాళ్ళు అనుకుంటే ఆ ముందు క్వార్టర్ ఫైనల్లోనూ ఇప్పుడు వెనక్కి వచ్చేసేలాగా వాళ్ళతోనే మాట్లాడని చేయించేవాళ్ళుగా. అంతవరకు ఎందుకు లేదు? ఇక్కడ ఒకటి గెలిచిన తర్వాత ఆనందంతో వ్యక్తిగతంగా ఏమైనా ఫుడ్గా డైట్ ఫాలో అవడంలో కానీ, లేదంటే ఏం కాదులే అని చెప్పేసి ఆనందంతో ఏమైనా ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, డైట్ కంట్రోల్ తప్పడం వల్ల కానీ, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానీ జస్ట్ 100 grams తేడా వచ్చిందేమో, ముందు నుంచి హెచ్చరిస్తున్నారేమో చెక్ పెట్టుకోండి అని. అది కూడా ఇప్పుడు ఒక వెర్షను ప్రభుత్వం కాసేపు ఎట్లా చేయించింది అనుకున్నాం, ఇంకో వెర్షన్లో మరి ఈవిడ 100 grams తేడాలో ఎట్లా ఇదయింది అంటారు? తప్పెవరిది? ఆవిడదా, కోచ్దా, ట్రైనర్దా, అది ఐ మీన్ ఫిజికల్ ఫిట్ దాన్ని ఏమంటారు డైటీషియన్ ఒకడు ఉంటాడు కదా వాళ్ళదా? ఇవన్నీ చూసుకోలేదా? వీటన్నింటి పర్యవేక్షించడానికి ఒలింపిక్స్ తరఫున భారతదేశం నుంచి వెళ్ళిన ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడా, ఒక మేనేజర్? మరి ఆయన ఏం చూస్తున్నాడు? అట్లా ఇలా రకరకాల అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది అనొచ్చు. నిజంగా అవి క్లారిఫై చేయలేని డౌట్సే ఇప్పుడు మీరు అడిగేవి కూడా. అంతే కదా, 100 grams తేడా ఏంటి అసలు? ముందు అక్కడికి 2 రోజుల ముందు క్వార్టర్ ఫైనల్లో నెగ్గు కదా సెమీఫైనల్కి వచ్చింది ఆవిడే, మరి అప్పుడు ఎలా సరిపోయింది? ఆ వెయిట్ అమాంగ్ ది వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెయిట్ నుంచి ఈ వెయిట్ ఉన్న వాళ్ళు ఈ వెయిట్ వాళ్ళతో తరపడతారు అనుకునేటప్పుడు అప్పుడు మరి ఎలా సరిపోయింది? ఇప్పుడు నెక్స్ట్ సెమీస్కి వెళ్ళినప్పుడు ఎంత ఉండాలి? అన్నిటికీ సరిపోయేలాగా ఉండే విధంగా కూడా పెట్టుకోవచ్చు కదా. ఇట్లా రకరకాల ఏమో. ఇంకో యాంగిల్లో చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఈ వెయిట్స్ మధ్యలో ఉండేవాళ్ళు, లేదంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ మధ్యలో ఉండేవాళ్ళు ఇతర దేశాలతో తలపడతారు ఉందే అనుకుందాం కాసేపు. అలా అనుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా ఒక బెంచ్ మార్క్ 2 కిలోలు 3 కిలోలు తేడాలో చూసుకుంటారు కదా, మరి 100 grams తేడాలో చూసుకోరుగా. ఇప్పుడు అది ఒకవేళ అలాగానైతే ఆవిడ వెంటనే రైజ్ చేసేది కదా. అలా కాకుండా కుమిలిపోయి బాధతో ఏడుస్తూ మనం ఆ తర్వాత ఆ వీడియోలు కూడా చూసాం. అరే ఎంత పని అయిపోయింది అని ఒక రకమైన గిల్టీ ఫీలింగ్తో కుమిలిపోతూ ఆఖరికి ఆవిడ ఫెడప్ అయిపోయే పరిస్థితి హాస్పిటల్ కూడా జాయిన్ చేశారు. ఆ ఫొటోస్ కూడా సాయంత్రం రిలీజ్ చేశారు, చూసారుగా. ఒకవేళ ఆమె తప్పిదం లేకపోతే అంత ఫెడప్ ఎందుకు అయిపోతుంది ఆవిడ? అరే జస్ట్ 100 నేను ఇంకా ముందే తగ్గి అప్పటికే పాపం ఆవిడ ఫుడ్ తీసుకోలేదంట, నీరసం వచ్చేసిందంట. బ్లడ్ కూడా తీసారంట సార్ వెయిట్ తగ్గడానికి. మరి బ్లడ్ కూడా తీసారనంటే ముందే తెలుసు. నైట్ అంతా ప్రాక్టీస్ చేశారు, అంటే వెయిట్ తగ్గించి చేశారు. ఆ మార్కుకు లోపల వెయిట్ ఉండాలనే ఉద్దేశంతో బ్లడ్ తీశారు. ఈవిడ ఫుల్ ఎక్సర్సైజ్ చేసింది, ఫుడ్ తీసుకోలేదు, ఓవర్ స్ట్రెయిన్ తీసుకుంది. ఇంత తీసుకోవడం వల్ల అయినా 100 grams కంటే వీళ్ళకి ముందే డౌట్ ఉందన్నట్టే కదా అర్థం. లేదా బ్లడ్ ఎందుకు తీస్తారు? బ్లడ్ తీయడం ఏం కాన్సెప్ట్ అబ్బా, మరికొద్దిగా ఇది వచ్చి నీరసం వచ్చారా? ఇంకోటి తెలుసా, రెజ్లర్స్ లో చాలా మందికి ఈ చెవులు ఇవి సరిగా పనిచేయవంట. ఎందుకంటే ఎక్కువగా షార్ట్స్ పడుతుంటాయి ముఖానికి ఈ పార్ట్లో. వాళ్ళకి చూడండి ముఖాలు కూడా, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా కొంత దీని నుంచి విరమణ ఇచ్చిన తర్వాత కూడా చూస్తే ముఖం అంతా కందిపోయినట్టు కమిలిపోయినట్టుగా ఉంటాయి వాళ్ళ ఫేస్లు. సో అంత ఫేస్ చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళ ముందు నుంచి ఎందుకు చేయలేదు? రక్తం తీసినా కూడా వెయిట్ తగ్గల పరిస్థితి అంటే సమ్వాట్ ఏదో ఉంది. మేబీ ఆవిడకైనా తెలిసి ఉండాలి, తెలియకపోతే ఆవిడ అంత కుమిలిపోదు కదా. ఆవిడ బోరును విలపిస్తున్న వీడియోస్ కూడా మేము చూసాము. సో అనేయడానికి ఎంతసేపు వెంటనే మోదీ గారు కూడా చెప్పారుగా, నీ ఇది మేము చేస్తున్నాం, అక్కడి వరకు వెళ్ళావంటే గొప్ప విషయం అన్నట్టుగా ఎంకరేజ్గానే మాట్లాడారుగా. మరి దాన్ని కూడా రాజకీయం చేస్తే చెప్పలేం. మన అంతవరకు కొంత పరిధి వరకే మీడియా కానీ ఎవరైనా వెళ్ళగలరు, మాట్లాడగలరు. కానీ అది పరిధి దాటి మనకు తెలియదు ఏం జరుగుతుందని. బట్ ప్రతిపక్షాలు రెడీగా కాచుకొని ఉంటాయి. ఓకే, అది కరెక్ట్ కాదు. బట్ ఏం జరుగుతుందో మనకు కొద్ది రోజులకి తెలుస్తుంది రిపోర్ట్ ఏంటనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.